హాయ్ గాయ్స్, రియల్ ఎస్టేట్ ముచ్చట్లు. సో చాలామంది అగ్రికల్చర్ ల్యాండ్ కొందామని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ లో కాస్ట్లో బడ్జెట్లో ఎక్కడైనా ఉన్నాయా అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చూస్తున్నారు. అండ్ దాంతోపాటు గ్రోత్, ఏ ఏరియాలో ఎంత గ్రోత్ అవుతుంది, ఏ ఏరియాలో బెటర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం. సో అది చాలామంది వెతుకుతున్నారు. దే బుల్ లుకింగ్, బట్ 2-3 మెయిన్ కన్స్టెంట్స్ ఉన్నాయి. వెతుకుతున్న స్టేజ్ నుంచి కొనే స్టేజ్ వరకు వెళ్ళడానికి 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, ఒక ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నారా, హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే సార్, రెడీ చేసి తీసుకురా. సో ఒక ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నారా. మెయిన్గా వచ్చేసి దే డోంట్ మైండ్ వాళ్ళకి 2% వాట్ ఎవర్ కమిషన్, 1-2% వాట్ ఎవర్, దాన్ని పే చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే, ఐ విల్ వెయిట్ 5 minutes. సో 1-2% వాట్ ఎవర్ కమిషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. బట్ వాళ్ళు మెయిన్గా యాజ్ అ బయర్ చూసేది ఏంటంటే, ఇతను జెన్యున్గా మనకు గైడ్ చేస్తాడా, ప్లస్ ఆ ల్యాండ్ గురించి చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి భయపెట్టిన అనుభవం ఉంది. కాబట్టి ఆ ల్యాండ్ ఎంతవరకు లీగల్ వెరిఫికేషన్ గుడ్ ఉంది, ఆ ల్యాండ్ పొజిషనింగ్ కానీ, ఆ పట్టా హోల్డర్ క్లియర్ పట్టా ఉందా, ఏమైనా రెస్ట్రిక్షన్ పట్టాలు ఉన్నాయా, అండ్ అదొకటి. రెండోటి నేమ్స్ కరెక్ట్ ఉన్నాయా, ఎవరి పేరు ఉందో వాళ్ళ పేరు, ఎక్స్టెంట్ ఎంత ఉంది, అండ్ క్లోజ్ చేసే ముందు మనం సర్వే చేసినప్పుడు మనకు పట్టాలు చూపించినంత అక్కడ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవడము. ఇంకోటి ఏమన్నా చైన్స్, ఒక కరెంట్ పట్టా హోల్డర్కి అంతకుముందు వారసత్వంగా వచ్చిందా లేకపోతే కొన్నదా, వారసత్వంగా వస్తే ఎట్లా వచ్చింది, అందరూ ఆ పహానీలు, ఆ లింక్ డాక్యుమెంట్స్, 30 years 40 years చరిత్ర అంతా క్లియర్గా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది అందువల్ల భయపడతారు. అరే ఈ ల్యాండ్ కొంటే పక్క అంతా గుడ్ లీగల్గా గుడ్ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ రాదు లీగల్ పరంగా అంటే చాలామంది కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ బ్యారియర్ ఉందన్నమాట. ఒక ల్యాండ్ 22 లక్షలు ఉంది, అదే ల్యాండ్కి అంత క్లియర్ ఉందిరా, 100% అంత క్లియర్ అంటే ఇంకా 2 లక్షలు ఎక్కువ, అంటే 24 lakhs పెట్టి కొనడానికి కూడా రెడీగా ఉంటారు. ఎందుకంటే 2-3 రీజన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఒక సగటు జాబ్ చేసుకునే అతను, ఇద్దరు ఎన్ఆర్ఐ కానీ, ఆర్ మన హైదరాబాద్లో జాబ్ చేస్తారు కానీ, ఆర్ బెంగళూరు, ఢిల్లీ, వాట్ ఎవర్ ఎక్కడున్నా కానీ, ఒక ల్యాండ్ కొనాలంటే వాళ్ళకున్న ఒక సండే ఆ వీకెండ్ హాలిడేలో వాళ్ళు షెడ్యూల్ చేసుకుని పిల్లలు ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకున్నారు. వీకెండ్ హాలిడే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, ఆ పనులు వదిలేసి వచ్చి చూసి 2-3 చూసి మళ్ళీ పోవాలి. అది నచ్చదు. అండ్ దెన్ ఆఫ్టర్ 2-3 నెలలు కంటిన్యూస్గా రిగరస్ ఎఫర్ట్ అది. సో ఎంత ఎఫర్ట్ చూసినా అన్నీ నచ్చాయి. ప్రైస్ నచ్చదు, లొకేషన్ నచ్చదు, రోడ్ యాక్సెస్ నచ్చదు, అండ్ ల్యాండ్ నచ్చదు. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. ఏదో అక్కడక్కడ ఒకటో రెండో నచ్చుతాయి. ఆ నచ్చింది కూడా అంత ఎఫర్ట్ దాటిన తర్వాత నచ్చింది ఒకటో రెండో దొరికినప్పుడు ఒక 2 lakhs ఎక్కువ పెట్టడానికి దే వుడెంట్ మైండ్. సో అంత కష్టం ఉంది, ఒక ల్యాండ్ కొనాలంటే ఇంత కష్టం ఉంది. కాబట్టి ఒక మంచి ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, అరే నువ్వు కమిషన్ కావాలా, ఓకే నేను ఇస్తా, ఆర్ వాట్ ఎవర్ ఇంత ఛార్జ్ చేసి సైట్ విజిట్కి ఇంత ఛార్జ్ చేస్తా, ఓకే నేను పే చేస్తా, కానీ నాకు నువ్వు మంచి జెన్యున్గా లీగల్గా పొజిషనింగ్ పరంగా సర్వే ఎంత వచ్చిందో అంతే విధంగా ఇవన్నీ చూసుకొని దగ్గరుండి నాకు హ్యాండ్ హోల్డింగ్ లాగా హెల్ప్ చేసి పెడితే అదే గొప్ప, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నీ నుంచి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా, చాలామంది ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదొక కేటగిరీ ఏమంటే, వాళ్ళు నీ సర్వీస్కి వాళ్ళు పే చేస్తారు, జెన్యున్ సర్వీస్కి. సో నువ్వు జెన్యున్గా సర్వీస్ చేస్తే యాజ్ అన్ ఏజెంట్గా దట్ ఈస్ గుడ్, నీకు కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్ బేస్ ఉంది దానికి ఒకటి. సో ఇంకో కస్టమర్ బేస్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. సో వాళ్ళకి లెట్స్ మన జనగాం ఏరియాలో 20-30 lakhs నడుస్తుంది. 30 కన్నా ఎక్కువ ప్రైస్ కూడా ఉన్నాయి. బట్ రేస్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే 20-30 బడ్జెట్ అనుకోరాదు, కొంచెం దూరం వెళ్ళినా లోపలికి వెళ్ళినా అట్లా. సో ఎనీథింగ్ బిలో 20, సో లెట్స్ 15 అలా ఉన్నాయనుకో, ఏమన్నా దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆబ్వియస్లీ. ఓకేనా, 25 లక్షలు ఉన్న ఏరియాలో 15 లక్షలకే ల్యాండ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ చాలామంది క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే,
అది ఎంతవరకు జెన్యున్ ఉంది, లీగల్గా కరెక్ట్ ఉందా, పహానీలు లింక్ డాక్యుమెంట్ కరెక్ట్ ఉన్నాయా, పహానీస్ కరెక్ట్ ఉన్నాయా, పొజిషన్ కరెక్ట్ ఉందా, ఇలాంటివన్నీ చూసుకొని వెరిఫై చేసి ఒక 2 లక్షలు ఎక్కువైనా పెట్టి తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే కనీసం మినిమం అయితే ఒక మినిమం 4 ఎకరాలు, 1 and 2 acres ల్యాండ్ వెరీ రేర్గా వస్తుంది. వచ్చినా ఇమీడియట్గా వెళ్ళిపోతాయి ఎంత రోజులు ఎక్కువ ఉండే. మినిమం లెట్సే 3 to 4 acres అనుకోండి మినిమం బిట్టు. 25 లక్షలు ఉన్నా కానీ ఒక 1 crore అవుద్ది. ఒక 1 crore నువ్వు సంపాదించి సేవ్ చేసి అదే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దామని డెసిషన్ తీసుకొని అండ్ ఒక 3 నెలలు రోజు వచ్చి వీకెండ్ ప్రతి వీకెండ్ ఆర్ ఆల్టర్నేట్ వీకెండ్ వచ్చి చూసి వెళ్ళి ఇంత ఖర్చు ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఆబ్వియస్లీ మనము చాలా జాగ్రత్తగా ఇంత కొంచెం ఎక్కువ ఖర్చు అయినా కానీ ప్రాపర్గా మంచి వాళ్ళ త్రూ పోవడం అనేది చాలా ఉత్తమమైన డెసిషన్. ఓకేనా? సో సంపాదించిన ప్రతి రూపాయి కష్టపడి సంపాదించింది కాబట్టి జాగ్రత్తగా వెనక ముందు చూసుకొని పెట్టుకోవడం అనేది ఉత్తమమైన పని. ఓకేనా? మీరు మంచి ల్యాండ్ జెన్యున్గా ఉంది 100% గుడ్ టు గో అన్నప్పుడు ఒక 2 లక్షలు ఎక్కువ పెట్టినా తీసుకోవడం మంచిది. ఓకేనా? సో అట్లా 1 లక్ష చాలామంది చాలా స్టోరీస్ చూసాను. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా చాలా రోజుల క్రితం లైక్ ఒక 1 lakhs 2 lakhs ఓవర్ బడ్జెట్ అయింది, ఎక్కువ అవుతుంది, అంత మార్కెట్ అంత లేదు అని వదిలేసిన ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్ లిటరలీ నేను చూసిన ప్రాపర్టీస్ ఒక 7 lakhs ఉన్న ప్రాపర్టీ 5 lakhs ఉంది, అక్కడ 7 lakhs ఎందుకు అని నేను ఆగిపోయా. ఆ ప్రాపర్టీ ఇప్పుడు ఎన్నో టైమ్స్ అయిపోయింది. ఓకేనా? లిటరల్లీ 7 times ఆల్మోస్ట్ 50 lakhs రేంజ్ ఉందన్నమాట. సో యూ కెన్ ఇమాజిన్. సో పాయింట్ ఏమంటే నచ్చినప్పుడు ముందుకెళ్ళడం ఇస్ ఎ గుడ్ ఐడియా. నచ్చడం అనేది మెయిన్ థింగ్. నచ్చడానికి నచ్చకపోవడానికి చాలా ఎఫర్ట్ దూరం ఉంటుంది. ఒక్కటి నచ్చాలంటే నువ్వు ఎన్నో చూసి ఉంటావు. ఓకేనా? సో అది ఫైనల్గా నేను చెప్పాల్సిన పాయింట్ ఏమంటే మీకు నచ్చిన ప్రాపర్టీ దొరికినప్పుడు 1 లక్ష ఎక్కువైనా 2 లక్షలు ఎక్కువైనా అన్నీ వెరిఫై చేసుకొని అన్నీ గుడ్ ఉన్నాయి అంటే తీసుకోవడం ఉత్తమము. ఓకేనా? బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు సైట్ నచ్చాలి, యాక్సెస్ నచ్చాలి, లీగల్ వెరిఫికేషన్ డాక్యుమెంటేషన్గా మీకు మంచిగా ఉంది అని నమ్మకం రావాలి. ఈ 3 థింగ్స్ మెయిన్. ఓకేనా? ఎక్కడో తక్కువ వస్తుంది లెట్స్ సే, ఇది జనగాం ఏరియా స్టోరీ, ఇది ఆదిలాబాద్లో తక్కువ ఉన్నాయి కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన జోగులాంబ గద్వాల్ ఏరియాలో కూడా తక్కువ ఉన్నాయి కూడా ఉంటాయి. సో అట్లా మేబీ బీదర్ ఆర్ ఆంధ్ర కర్నూలు సైడ్ కూడా తక్కువ ఉన్నాయి కూడా ఉంటాయి. ప్రకాశం రైట్ మేబీ 8 lakhs 9 lakhs per acre కూడా ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఎన్ని జెన్యున్గా ఉన్నాయి, ఎన్ని పొజిషనింగ్ కరెక్ట్గా ఉన్నాయి, ఎంతమంది అక్కడ లీగల్ వెరిఫికేషన్ అన్ని కరెక్ట్ చూసుకోగలిగే నీకు యాక్సెస్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు అరే తక్కువలో వస్తే తక్కువలో కొనేస్తే మనకు ఆడ ఉంటుంది ల్యాండ్ అనే ఐడియా బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా నేను కళ్ళ ముందు చాలామందిని చూసా. నారాయణ్ ఖేడ్ ఏరియాలో తీసుకున్న వాళ్ళు ఒక 2-3 మంది వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయ్యింది. వాళ్ళు చాలా తక్కువ అని తీసుకున్నారు. ఇప్పుడు దే ఆర్ స్టక్, ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దే ఆర్ స్టక్. సో పాయింట్ ఏమంటే తక్కువ ఎక్కువ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ మనకు ఏజెంట్ అనేది క్లియర్గా జెన్యున్గా ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది, ఎలా ఉంటుంది, లీగల్ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ స్టోరీ ఏంది, ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏమన్నా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకురావచ్చా, ఎలా తీసుకురావచ్చు, వాళ్ళకు అంత యాక్సెస్ ఉందా, ఆ కెపాసిటీ ఉందా, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్. ఓకేనా? మీరు చీప్గా వస్తుందని చెప్పేసి క్విక్ క్లోజింగ్ ఒక 1 weekలో క్లోజ్ చేయాలి అట్లా చీప్ అని చెప్పేసి మీరు అట్లా వస్తే తీసుకోండి, 1 weekలో క్లోజ్ చీప్ వస్తే తీసుకోండి, కానీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. మీరు డైరెక్ట్గా ఓనర్ నుంచి కాకుండా మీకు ఒక ఏజెంట్ పెట్టుకోండి మధ్యలో. ఏజెంట్ మీకు కావాల్సినవి వాళ్ళకి ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్లో అక్కడ ఇక్కడ కొంచెం లింక్స్ ఉంటాయి కాబట్టి, నెట్వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు తేగల కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ పహానీలు ఏమైనా తేవాలన్నా, రికార్డు లేకపోయినా, ఇంకేమైనా వెరిఫికేషన్ చేయాలన్నా వాళ్ళు చేస్తారు. ఓకేనా? 1-2% చాలామంది భయపడరు. 1-2% ఈజ్ వెరీ రీజనబుల్ ఫర్ సంబడి, ప్రొవైడెడ్ వీళ్ళు ఇంత హెల్ప్ వీళ్ళు చేయగలుగుతున్నారు. యాజ్ అన్ ఏజెంట్గా ఇంత హెల్ప్ చేయగలుగుతున్నారు వాళ్ళు. మనకు ఒక ప్రాపర్టీ సెల్లర్తో కూర్చోబెట్టి నెగోషియేట్ చేయించి ప్రైసింగ్ ఏరియాలో ఎక్స్ప్లెయిన్ చేయించి కావాల్సిన డాక్యుమెంటేషన్ హెల్ప్ చేయడం, లీగల్ అన్ని ఉండడం చూసుకోవడం అనేది చాలా చాలా మంచి
మంచి స్టఫ్, మంచి థింగ్. అలాంటి ఏజెంట్ మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు. చాలా మంచి పని. మార్కెట్లో మీకు తెలుసు రియల్ ఎస్టేట్లో ఎట్లుంటారో, అది ఇది ఏదో చెప్తుంటారు స్టార్టింగ్లో. వన్స్ ట్రాన్సాక్షన్ సేల్ అయిపోయిందంటే వాళ్ళు మళ్ళీ ఉండదు. సో అలా కాకుండా గ్రౌండ్ రియాలిటీ, వాళ్ళు ఎలా మాట్లాడుతారు, ఎంత హైప్ ఇస్తున్నారు, ఆ రియాలిటీగా మాట్లాడుతున్నారు, రీజనబుల్గా ఉన్నారా, దీన్ని బట్టి మీకు అర్థం చేసుకొని మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్రొసీడ్ కావాలి. ఎస్, 2026లో 2025 కన్నా కొన్ని ఏరియాస్లో ప్రైసెస్ కొంచెం తగ్గినాయి. దట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ ద సెల్లర్స్, సారీ ఫర్ ద బయర్స్. కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అది. సో ఇప్పుడు ఎవరైతే కొనాలి ఉన్న వాళ్ళకి మంచి టైము. మీకు ఇంతమందికి 25 లక్షలకు ఎకరం వచ్చే ల్యాండ్ ఇప్పుడు 20 లక్షలకు వస్తుంది. దట్స్ రియలీ వెరీ గుడ్ డిస్కౌంటెడ్ ప్రైస్. మీరు ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాము, నా దగ్గర ఎక్స్ట్రా కొన్ని డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే, వాళ్ళు ఎంతో కొంత మీరు అఫోర్డ్ చేయగలిగినంత 1 ఏకర్ కానీ 10 ఏకర్స్ కానీ వాట్ ఎవర్, ఎంతో అంత కొని పెట్టుకోవడం అనేది ఉత్తమం. భవిష్యత్తులో చాలామంది జాబ్ చేసేటోళ్ళు, ఎన్ఆర్ఐస్, హైదరాబాద్ ఇండియాలో జాబ్ చేసేటోళ్ళు ఒక కళ్ళు ఉంటుంది అనమాట. అరే ఈ జాబ్ ఇంకొన్ని రోజులు చేస్తాం, కొద్ది రోజులు చేసి రిటైర్మెంట్ ఇండియాకి వెళ్ళిపోయి ఆ ఊర్లోకి వెళ్ళిపోయి నేను ఒక పొలము ఫామ్ హౌస్లా ఉంటుంది అట్లా రిటైర్ అవుతాం హాయిగా అనే డ్రీమ్ చాలా మందికి ఉంటుంది. ఓకేనా, అండ్ ఇట్స్ రియల్. సో దానికి చేయాలంటే రిటైర్ అయ్యి వచ్చేంత వరకు డబ్బులు ఉంటాయో ఉన్నా ఎటుపోతుందో తెలియదు. మీ దగ్గర ఇప్పుడు 30 లక్షలు ఉంటే 30 లక్షలకు ఎకరం వచ్చే ఏరియాలో 25 లక్షల ఎకరం వచ్చే ఏరియాలో ఒక ఎకరం తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు మంచి ఏజెంట్ని హైర్ చేసుకోండి, అదనమాట. సో మంచి ఏజెంట్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలనేది వేరే నెక్స్ట్ పార్ట్, అది ఈ వీడియో కాదు. బట్ ఎస్, మీకు అర్థమైపోద్ది, దానితో మాట్లాడితే మీకు అర్థమైపోద్ది. ఎవరైతే రిలేటివ్గా లైక్ న్యాచురల్గా ఉన్నట్టుగా చెప్పి ఉంటుందో అక్కడ అర్థమైపోద్ది అనమాట. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్ గైస్. నా గోల్ ఏంటంటే మీరు నా త్రూ అగ్రికల్చర్ ల్యాండ్ కొనకపోయినా ఏది మంచి ఏది చెడు అనేది చెప్పడం అనేది నా ఉద్దేశము. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. మీకు నచ్చినప్పుడు నచ్చిన ల్యాండ్ ఎంతో కొంత కొనుక్కోండి. ఓకేనా, ఇది మైక్ తల్లి, దిస్ ఇస్ ద మైక్. డు యు వాంట్ సే హాయ్? దిస్ ఇస్ ద మైక్, ఐఎమ్ రికార్డింగ్ ఎ వీడియో. All right guys, good luck.